ఈ నెల 7వ తారీఖున చంద్రబాబు ఢిల్లీ వెళ్ళబోతున్నారు. ప్రధానమంత్రి మోడీ అమిత్ షాలతో భేటీ అయ్యే అవకాశం ఉందన్నటువంటి ఏబిఎన్ బ్రేకింగ్ని బట్టి తెలుస్తుంది. అమరావతికి ప్రపంచ బ్యాంక్ నిధులు, రైల్వే ప్రాజెక్టుల మీద వాళ్ళతో చర్చించే అవకాశం ఉందని రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ అపాయింట్మెంట్ కూడా కోరారు చంద్రబాబు అన్నది. వైజాగ్ రైల్వే జోన్ భూమి పూజ ముహూర్తం మీద అశ్విని వైష్ణవ్తో చంద్రబాబు చర్చించే అవకాశం అని ఇక్కడే వీళ్ళు తప్పు ప్రచారం చేస్తారు. ఆ తర్వాతనే ఎప్పుడో దీన్ని వాడుతుంటారు. వాస్తవంగా చంద్రబాబు నాయుడు అమిత్ షా మోడీ అపాయింట్మెంట్ కోరారా లేదో తెలియదు. అశ్విని వైష్ణవ్ అపాయింట్మెంట్ కోరిందే నిజం. దానికి కారణం వైజాగ్ రైల్వే జోన్ భూమి పూజ ముహూర్తం, అట్లాగే రైల్వే శాఖకు సంబంధించినటువంటి ప్రాజెక్టుల మీద చర్చించేటటువంటి అవకాశం ఉంది. ఇంకేదో ప్రోగ్రాం ఉంటుంది. మోడీ అమిత్ షాతో భేటీ అయ్యే అవకాశం అని రాస్తారు. ఒకవేళ ఆ తర్వాత మామూలుగా ఇంతకుముందు కూడా 2-3 సార్లు ఈ మధ్యన వెళ్ళినప్పుడు భేటీ కాలేదు. దాని తర్వాత రోజులు ఎప్పుడన్నా వివాదం వచ్చినప్పుడు ఇదిగో ఎన్నిసార్లు వెళ్ళినా కూడా అపాయింట్మెంట్ ఇవ్వలేదని రాసుకొస్తారు. కాబట్టి నిజంగా కనుక ఏదైనా ఉంది అంటే కనుక మోడీ అపాయింట్మెంట్ అడిగితే ఖచ్చితంగా ఇస్తారు. దానికి అనుగుణంగా డేట్ కూడా ఫిక్స్ చేసుకుంటారు. మిగతా మంత్రుల అపాయింట్మెంట్ ఎంతసేపు, మోడీతో మీటింగ్ ఉందంటే ఆ తర్వాత మిగతా మంత్రుల అపాయింట్మెంట్లు ఆటోమేటిక్గా జరిగిపోతాయి. కాబట్టి సంథింగ్ ఏదో ఉంది, విషయం ఏంటనేది తెలియాలి.